మన అన్వర్ బాషా గారు వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని చాలా క్లుప్తంగా చాలా వివరంగా మనకు వివరించారు. ముఖ్యంగా ఇందులో నేను ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కు పునాది ఏంటంటే నీతి నిజాయితీ. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించకుండా సేవా దృక్పథంతో ముందుకు సాగిపోతున్న ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ను ముందుండి ఒక రథసారథిలాగా ముందుకు తీసుకెళ్తున్న అన్వర్ బాషా గారికి నా హృదయపూర్వకంగా డ్రైవర్లందరి తరఫు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న మీ ఆశలకు అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు పోయే విధంగా మీ వెనకాల మీకు సపోర్ట్గా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మీ చేతిలో మీకు అనుగుణంగా మేము నీతో పాటు నడుస్తామని ఇందు మొగలంగా ఇంతమంది డ్రైవర్ల ముంగట నేను అందరి తరఫున అన్నగారికి వాగ్దానం చేస్తున్నాను. ఆయనతో పాటు మేము ఇదే విధంగా ఇదే నీతి నిజాయితీతో ఇదే లెక్క ప్రకారం అన్నకు సహకరించి దీన్ని తెలంగాణ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఇంకా విస్తరించి ఇప్పుడు 6 మందిని జాయిన్ అయ్యాం, కానీ 60 మంది 600 మంది 6000 మందితో సభలు ముందు జరగబోతున్నామని అన్నకు గంటాపదంగా నేను వాగ్దానం చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఉన్నాము ఇందులో. మనం 5 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్ల మీద ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. అన్న షాద్నగర్ నుంచి ఆమద్ అన్న ఏం చెప్తున్నారంటే, మేము 5 సంవత్సరాలుగా కూడా ఈ సంఘంలో కొనసాగుతున్నాం. ఎలాగ కొనసాగుతున్నారంటే, ఒక డ్రైవర్కి భద్రత కలిగిస్తామని చెప్పాం కదా, సేఫ్టీ ఆల్ ఇండియా హెల్ప్ లైన్ ద్వారా ప్రతి మండలంలో తాలూకా నుంచి వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉండి ఎక్కడైనా బండ్లు జరిగిపోయినా వాళ్ళు 5 సంవత్సరాలుగా హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ డ్రైవర్ల తరఫున సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కార్యక్రమాన్ని ఇంతతో ఈ కార్యక్రమానికి అన్నగారు అమూల్యంగా సందర్శించారు కాబట్టి అన్నగారు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. జై డ్రైవర్, జై డ్రైవర్. డ్రైవర్